వృషకేతనుండు భగవంతుడునైన హరుండు నన్ను ఆదర పరిహాసవాక్యముల దచ్చతను భవాయంచు పిల్వా నీ బురబుర బొక్కుచున్ ముదము పొందక నర్మవచస్మితంబులందరగుదు నీ తనూజనను దుఃఖము కంటెను చచ్చుతొప్పుటన్. నా భర్త మహానుభావుడు. ఆయన తన తొడ మీద కూర్చోపెట్టుకుని నన్ను ఎంతో లాలించి నాకెంతో ఆనందం ఇచ్చి నాతో ఎంతో సంతోషంగా ప్రవర్తిస్తాడు. కానీ ఎన్నడో ఒకనాడు పిలవాలి కదా. ఆయన నాతో కఠినంగా మాట్లాడడం ఆయనకి రాదు. నా మనస్సు ఆయన ఖేద పెట్టారు. కాబట్టి నీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడరు. నీ గురించి మాట్లాడితే నేను నొచ్చుకుంటానని. కానీ ఏదో ఒకనాడు నన్ను పిలవవలసి వస్తుంది. అప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని దాక్షాయణి అంటారు. అన్నప్పుడు నేను దుష్టుడైన దక్షుడి కూతురునని నాకు జ్ఞాపకానికి వస్తుంది. దక్షుడి కూతురు శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క కారణానికి నేను చచ్చిపోతున్నాను రా అందావిడ. అలా నిలబడిపోయారండి యాగంలో ఉన్న వాళ్ళందరూ. అంతే ఆ తల్లి వరుస ప్రాణాపానవాయు నిరోధంబు గావించి వానికేకముగా నాభితలమున గూర్చి అంతటను ఉదానము తాక నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాని మెల్లగ కంఠమార్గమునను మరి భ్రూమధ్యమునను వసింపచేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాధుని తక్క అన్యంబు చూడక మహాత్ముని అంకపీఠమునందు ఆదరంబుననుండు దేహంబు దక్షువలన రోషంబునను విడువంగ తలచి తాల్చె తనువున అనిలాగ్నిధారణములు. శంకరుడు యొక్క ఎడమ తొడ మీద కూర్చోడానికి అర్హమై అలా కూర్చునేటటువంటి ఆ శరీరం దక్షుడి కూతురి యొక్క శరీరంగా ఉండడాన్ని ఇంకా ఆవిడ అంగీకరించలేదు. కాబట్టి ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటటువంటి వాయువుల్ని ఒకదాంతో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువుల్ని పైకి లేపి భ్రూమధ్యం దగ్గరికి తీసుకొచ్చి సహస్రారానికి తీసుకెళ్లే ముందు శరీరంలో అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిని భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రమ మీద శంకరుడి యొక్క పాదపద్మములను ధ్యానం చేస్తూ ఆ పాదపద్మములే చూస్తూ అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిహోత్రంలో భస్మమైపోయింది తల్లి. బూది కుప్పయ్యి పడిపోయింది. పడిపోగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అరవా అప్పుడు వీక్షించి మహారోషముతోడా అక్కడున్న వాళ్ళందరూ గబగబా లేచారు. అయ్యయ్యో సకల చరాచర జనకుడైనట్టి ఈ దక్షుండు తన కూర్మితనయ మానవతి పూజనీయ ఈ సతి తనచే అవమానంబునుంది సమక్షమందు గాయంబు త్వరగంగ కనుగొనుచున్నవాడిట్టి దురాత్ముడిందేమి కలడే అనుచు చిత్తంబుల ఆశ్చర్యంబులొందిరదియునుగాక ఇట్లనిరి ఇట్టి దుష్టచిత్తుండు బ్రహ్మబంధుడనైన ఈతడనయంబుదానపఖ్యాతి పొందు నిందపడి మీద దుర్గతి చెందుగాక ఎనుచు జనములు పలుక అయ్యవసరమునా. అక్కడుండే వాళ్ళందరూ వీడు ప్రజాపతే, వీడు బిడ్డల్ని కన్నవాడా, ఎదురుగుండా కన్న కూతురు పిలవకపోయినా వస్తే అమ్మ రా అని అనలేదా? పైగా తల్లి అంత బాధపడి ఏడిచి మాట్లాడుతుంటే లేచి వెళ్ళి కనీసం ఇలా పట్టుకుని అమ్మా అంత బాధపడకు అని అనలేదా? ఎదురుగుండా అలా పద్మాసనం వేసుకుని అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిలో ఆవిడ రగిలిపోయి కాలిపోయిందా? వీడు అలాగే కూర్చుని యాగం చేసుకుంటున్నాడా? వీడు తండ్రే, వీడు ప్రజాపతే, వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది, జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేనంతటి దుష్టకీర్తి దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురుగా పొంది పరమశివుణ్ణి అల్లుడిగా పొందినా దక్షుడి పేరుని గౌరవించకుండా లోకం దక్షుడనేటప్పటికీ దక్షయజ్ఞం గుర్తొచ్చేటట్టుగా యజ్ఞ విధ్వంసము జ్ఞాపకానికి వచ్చేటట్టుగా అయి తీరుతుందనుకున్నారు. ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్ని యందు భస్మమైపోయిందో అక్కడ ఉన్నటువంటి రుద్రగణాలన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదకి వెళ్ళబోయారు. ఒక్కొక్క సమయంలో అభిమానము ఉండడం దోషం కాదు, కానీ ఆ అభిమానము వెర్రితలలు వేసి తాను అభిమానించని వ్యక్తి యొక్క సర్వనాశనమును అంగీకరించే మనస్సుగా మాత్రం పరిణమించకూడదు. ఎప్పుడు ఒక్కటే కోరుకోవాలి, తాను ఎందుకు అభిమానించడు అన్నదానికి ఒక నిశ్చితమైన కారణం ఉండాలి, ధర్మబద్ధమైన కారణం.
అది దిద్దపడితే ప్రేమించగలగాలి. అది లేనప్పుడు దోషభూయిష్టమైపోతుంది జీవితం. కాబట్టి చూడండి, ఇప్పుడు భృగు అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుణ్ణి తిడుతుంటే బ్రహ్మగారి సభలో కళ్ళు మిటకరించి కనుబొమలు ఎగరేసి అని ఎగదోశాడు తిట్టమని. ఏమి సంతోషమో తెలియదు. ఇప్పుడు పార్వతీదేవి యోగాగ్నిలో శరీరం వదిలేసింది, సతీదేవి వదిలేస్తే అతను చాలా సంతోషపడిపోయాడు. చాలా సంతోషపడిపోయి ఈ రుద్రగణాలు కూడా ఓడిపోవాలి అని వెంటనే హోమవేది దగ్గరికి వెళ్ళి అరవమ పొడి చించి మహారోషముతోడ భృగు మహాముని క్రతు సంహారక మారకమగు అభిచారక హోమం బొనర్చే సరభసమప్పన్ అందులోంచి అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచార హోమం చేసేసి అందులోంచి బుభునామధేయులైనటువంటి బుభులని పిలువబడేటటువంటి కొన్ని వేల మంది వీరుల్ని సృజించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణాలందరినీ తరిమి కొట్టేశారు. తరిమి కొట్టేస్తే చాలా సంతోషపడిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? దక్షుడు. చాలా సంతోషపడి ఇప్పుడు దక్షుడు భృగువు వీళ్ళు యాగాన్ని నిర్వర్తిస్తున్నారు, నిరీశ్వర యాగాన్ని. ఇప్పుడు ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఈశ్వర, సతీదేవి యోగాగ్ని యందు శరీరమును విడిచిపెట్టింది. రుద్రగణములు తిరగబడితే భృగువు ఆ హోమగుండంలో ఆభిచారిక హోమం చేశాడు. ఆ అభిచారిక హోమంలోంచి బుభువులనబడేటటువంటి వీరులు పుట్టారు. వాళ్ళు రుద్రగణములను ఓడించారు. నిరీశ్వర యాగం వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటి వరకు ప్రశాంత చిత్తుడై కూర్చున్నాడు శంకరుడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆద్యద్భూరి ముగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడబూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ప్రశాంతంగా కూర్చునేటటువంటి శంకరుడు ఒక్కసారి తన ఆసనం నుంచి లేచాడు. ఆద్యుండుగ్రుడు, అమ్మవారు రుద్రుడిగా మార్చింది శివుణ్ణి. ఒక్కసారి ప్రళయకాలంలో ఉండే రుద్రుడు ఎలా ఉంటాడో అంత కోపంతో లేచాడు. ఇభ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవుచున్. పెద్ద సింహం పరమ ఆకలితో ఉండి కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సింహం యొక్క తోక పట్టుకుని ఎవరైనా లాగితే అప్పుడు ఆ సింహము ఆ ఎదురుగుండా ఉన్న జంతువు ఎంత చిన్న జంతువైనా సరే దాన్ని తన పంజాతో కొట్టే ముందు నోరంతా విప్పి ఎంత భయంకరమైన గర్జన చేస్తుందో అటువంటి గర్జన ఒకటి చేశాడు. చేసి భీమ ప్రక్రియ నవ్వుచున్ పెద్ద నవ్వొకటి నవ్వాడు. విద్యున్మహ్నిశిఖాసముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్. నిరిసిపోతున్నటువంటి తన జటాజూటంలోంచి ఒక జటని పైకి పీకాడు. పీకి సద్యక్రోధముతూడ పూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆ పుట్టినటువంటి క్రోధాన్ని అణుచుకోలేక చేతిలో ఉండేటటువంటి ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ జట నేలకి తగలడం, అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలైంది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్జల్యమాన కేశములు వెరయ జండ దిగ్వేదండ శుంఠావదుర్దండ సాహస్రధృత హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరార దంష్ట్రలు విలుంగ ఘన కపాస్తి వనమాలికలు దనరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఎప్పుడైతే ఆ జటని నేల మీద కొట్టాడో అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర, నల్లటి శరీరంతో పెద్ద శరీరంతో ఒక పురుషుడు, అంతటి పురుషుడు పుట్టాడు. పక్కన పెద్ద పెద్ద కోరలు మెరుస్తున్నాయి. 1000 చేతులు ఆవిర్భవించాయి ఆయనకి. 1000 చేతులతో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఎలా ఉన్నాడంటే ఇంకా అయితే పరిగెత్తానే అంత కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ 1000 ఆయుధములతో ప్రహారము చేస్తూ కనపడ్డవాడిని కనపడ్డట్టు సంహరించడానికి
వేరొక రుద్రుడు ప్రళయకాలమునందున్నవాడు ఎలా ఉంటాడో ఎలా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు. లేచి వీరభద్రుండు విహిత విద్వేషి భద్రుడగుచు తన వేయి చేతులు ముగిచి వినయమొసగనేనేమి చేయుదు ఎరుగనాకు నానతిమ్మన్న అతనికయ్యభవుడనియే. వేయి చేతులతో తండ్రి అయిన శంకరుణ్ణి చూడగానే ఒక్కసారి నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చుని తలని శంకరుడికి తాటించి తల ఎత్తి పైకి చూస్తూ ఘోర రూపంలో ఉన్న శంకరుడి వంక చూసి నన్నెందుకు పుట్టించారు, ఏమీ ఆజ్ఞ, నేను ఏం చెయ్యాలో నాకు వెంటనే ఆదేశించండి అన్నాడు. అనగానే మీ జనని అయినటువంటి సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు దక్షుడు, నిరేశ్వరయాగం చేస్తున్నాడు, వెంటనే బయలుదేరి యజ్ఞధ్వంసం చెయ్యమన్నాడు శంకరుడు. అనగుడు రుద్రుజేరి ముదమార ప్రదక్షిణమచరించి వీట్కొని అనివార్య వేగమున కుంభిని గ్రక్కతలం జలం జలద్ధని మణినోపురంబులు పదంబులు మ్రోయగా భీషణ ప్రభల్దనరా కృతాంతకాంతక శితస్ఫుట శూలము భూని జెచ్చరన్. శంకరుడికి ఒక్కసారి ప్రదక్షిణం చేశాడు. ముదమార ప్రదక్షిణమచరించి వీట్కొని అనివార్య వేదమున కుంభిని ద్రక్కతలం జలం జలధ్వనుల పదనూపులముల్ మ్రోయా. ఎవ్వరూ కూడా ఇంకా ఒక్కసారి వీరభద్ర ఆగాలి, ఆగడానికి లేదు, ఇక ఆపడం సాధ్యం కాదు. అటువంటి అనివార్యమైనటువంటి వేగంతో కాళ్ళకి కట్టుకున్నటువంటి ఆ మంజీరములు గల 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 మోగుతుండగా భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం వైపుకి వెళ్ళాడు. ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమథగణాలన్నీ బయలుదేరాయి. పెద్ద చీకట్లు పుట్టాయి ఆయన శరీరం చేత. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు, ఏమిటి ఇంత ధూమం పుడుతోంది, ఒకవేళ కానీ మనం చేసినటువంటి దారుణమైన పని చేత మహానుభావుడైనటువంటి శంకరుడు కోపాన్ని పొందినటువంటి వాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకోలేదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు. ఈ లోపల రానే వచ్చాడు. ఆ యజ్ఞ వాటియందు ఆయన ప్రవేశించేసరికి ఆయన యొక్క ఉగ్రరూపాన్ని చూశారట. ఆ ఘోర రూపాన్ని చూడడం చాలా కష్టం. అది ఈశ్వరుడు యొక్క ఘోర రూపాన్ని చూడగానే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంది ఉభయతర నమస్కారాలతో. అటువంటి వాడ యజ్ఞశాలలోకి పరిగెత్తాడు. ఎక్కడి వాళ్ళు అప్పటి వరకు ఈ అహా నవ్వుకుంటూ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఇంద్రుడు లేచి ముందు పరిగెడుతున్నాడు. నన్ను పట్టుకుంటాడేమో ముందు దేవలోకాధిపతినని. ఆయనక చంద్రుడు పరిగెడుతున్నాడు. ఆయనక తల అగ్నిహోత్రాలు అప్పటి వరకు యాగాగ్ని ఎందున్న అగ్నిహోత్రాలు పురుష రూపం దాల్చి పారిపోతున్నాయి. పోకునానందర పోరాదు దేవేంద్ర పోయిన పోవునే భుజగశయన ఎటు పోయదెందు పోయదవగ్ని నిల్లు 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 నిరజాప్త బంటుతనమున కాదు పారకు యమరాజ పవమానమెక్కడ బరెదింక పంబవైతివి ఏని చందుర మగవాడ రణమున బరెదే రాజరాజ వీరులైన వారు వెనకకు పోదురే మగతనంబు నిడువ తగునెవరున పోకుడింక మీరు పోయిన పోకున్న పోటు సిద్ధమెల్ల బంగులందు. ఎక్కడికి పోతావురా ఇంద్రుడా, ఎక్కడికి పోతావు వరుణుడా, ఓ యముడా ఎక్కడికి పరిగెడతావు, ఎక్కడికి పరిగెడుతున్నావు వరుణుడా. ఇప్పటి వరకు హవిస్సులు బుచ్చుకుని నిరేశ్వరయాగంలో అగ్నిగుండం నుంచి పరిగెడుతున్నావు అగ్నిహోత్రుడా. ఇప్పటి వరకు నవ్వి చక్కటి మాటలు మాట్లాడినటువంటి సూర్యస్వరూపమైన పూష నన్ను చూసి పరిగెడుతున్నారా. ఎక్కడికి పారిపోతారా మీరు? వెన్నిచ్చి పారిపోతే వదులుతాననుకుంటున్నారా? మీరు ఎక్కడికి పారిపోయా పడగొట్టి గుద్దేస్తాను ఇవాళ మిమ్మల్ని అని వెంటపడ్డాడు ఆయన 1000 చేతులతో. వెంటపడి మొట్టమొదటిగా ఎవరిని పట్టుకున్నాడంటే అబ్బున్న వారి చేత పడగొట్టబడినటువంటి రుద్రగణాలు సంహరింపబడ్డాయి కాబట్టి నువ్వెవడివి వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుడి ఎడమ కాలి దెబ్బ ఎరిచిపోయావు అని యముని పట్టుకున్నాడు. పట్టుకుని దండధరని బట్టి దమకించి పడవైచి ముష్టి ఘాతపాత దృష్టి ముంచి రొమ్ము త్రొక్కి నిలిచి రూపించ ఘనబాహు దండలీల మెరయ దండివేల్పు. పరిగెత్తి పారిపోతున్నటువంటి యమధర్మరాజు గారిని వెనక నుంచి పట్టుకుని ఆ 2 చేతులు ఇలా వెనక్కి విరిచి ఇలా తిప్పేస్తే కటకట కటకటలాడిపోయేట. ఇలా తిప్పి ముందుకు తీసి ఒక్క తోపు తోసి కింద పారేసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు యొక్క గుండెల మీద నొక్కి పెట్టి పిడిగుద్దులతో ఆ డొక్కల్లో కొడుతుంటే పక్కటి ముక్కలన్నీ విరిగిపోయేట యమధర్మరాజు గారికి.
మిగిలినటువంటి దేవతలు ఇది చూసి పారిపోతున్నారు.